Welcome to AK1 TV News. అధ్యక్ష దాదాపుగా కోటి రూపాయలు పెండింగ్ బిల్స్ జనరల్ ఫండ్ వి రావడం జరిగింది అధ్యక్ష. మిగిలిన జనరల్ ఫండ్ బిల్స్ కూడా మార్చి లోపల త్వరలోనే వస్తాయని మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే 2 లక్షలు అనాథ ఆశ్రయాలకు అంటే నైట్ షెల్టర్స్ వారికి 2 లక్షల సెంట్రల్ మరియు స్టేట్ నిధులు కూడా రిలీజ్ చేయడం జరిగింది అధ్యక్ష. దానితో పాటు 5 ఏరియాల్లో పబ్లిక్ టాయిలెట్స్ అధ్యక్ష స్వచ్ఛ భారత్ కింద 50 లక్షల నిధులతో ఇది కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఇకపోతే సమస్యల గురించి మాట్లాడితే ఓం శాంతి సర్కిల్ అధ్యక్ష, ఎమ్మెగనూరు పట్టణంలో ఓం శాంతి సర్కిల్లో చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి అధ్యక్ష. అక్కడ చాలా రద్దీగా ఉండే ప్రాంతం అధ్యక్ష. దయచేసి అక్కడ స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయవలసిందిగా కోరుచున్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఇప్పుడు రాబోయే వేసవికి గుర్తు పెట్టుకొని మనము ఇప్పుడు సిస్టమ్స్ చాలా పెట్టినాం అధ్యక్ష, నీళ్ళ ట్యాంకులు. కాకపోతే అక్కడ మోటార్స్ అన్ని చాలా రిపేర్ ఉన్నాయి అధ్యక్ష. ఆ మోటార్లు కూడా రిపేర్ చేయించవలసిందిగా కోరుచున్నాను అధ్యక్ష. అలాగే మన మున్సిపాలిటీకి దాదాపు 10-15 సంవత్సరాల నుంచి ఒకటే ట్యాంకర్ ఉంది అధ్యక్ష. మనం మిగిలినవన్నీ బాడిగ ట్యాంకర్లతో తిప్పుతున్నాం అధ్యక్ష. అది చాలా ఎక్స్పెన్స్ తో కూడింది అధ్యక్ష. అందుకే కొన్ని ట్యాంకర్స్ మనం అడిగితే చాలా మంది డొనేట్ చేసే వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. స్వచ్ఛంద సంస్థలు కూడా ట్యాంకర్లు డొనేట్ చేస్తారు అధ్యక్ష. అలాగే ట్యాంకర్లు మనం ఎక్కువ పెట్టుకొని రాబోయే వేసవి కాలంలో ఎటువంటి ప్రజలకు సమస్య రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను అధ్యక్ష. అలాగే గుడికెళ్ళు ఫిల్టర్ బ్లడ్ అధ్యక్ష, అది చాలా ఓల్డ్ వర్షన్ ఉంది అధ్యక్ష. గత 3 నెలల కిందట ఎమ్మెల్యే జయరాజ్ రెడ్డి సార్ ఒకసారి విజిట్ చేసి దాన్ని న్యూ వర్షన్ కింద మారుస్తానని చెప్పడం జరిగింది అధ్యక్ష. అధికారులు కూడా దాన్ని ఎస్టిమేషన్ ఏర్పాటు చేసి ఆ ఫిల్టర్ బెడ్ న్యూ వర్షన్ పెడితే రాబోయే వేసవి కాలంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇకపోతే మా 21వ వార్డు అధ్యక్ష, మా 21వ వార్డు అంటేనే చాలా అధికారులకు మరి ఎందుకో అధ్యక్ష మా వార్డులో మరి ఏ విషయంలోనైనా మా వార్డులో ఎవరు పట్టించుకోవడం లేదు అధ్యక్ష. ఎందుకంటే LIC రోడ్డు ఒకటి వేసారు అధ్యక్ష, బీటీ రోడ్డు. అది కూడా 2 సార్లు టెండర్ అయ్యి కాంట్రాక్టరు వర్క్ ఆర్డర్ తీసుకొని పెండింగ్ పెట్టి నేను అక్కడ కూర్చొని ధర్నా చేస్తే ఆ వర్క్ చేసినారు అధ్యక్ష. మిగిలిన 3 రోడ్లు అధ్యక్ష. ఎందుకంటే మా వార్డులో మేజర్ స్కూల్స్ అన్ని అక్కడే ఉన్నాయి అధ్యక్ష. కస్తూరి, నారాయణ, చైతన్య, లిటిల్ ఫ్లవర్, విజ్ఞాను, ఈ స్కూల్స్ పిల్లలకి చాలా రోడ్ ఇబ్బందికరంగా ఉంటుంది అధ్యక్ష. టెండర్ కౌన్సిల్లో పెడతారు అధ్యక్ష, కౌన్సిల్ వస్తుంది, టెండర్ పిలుస్తారు, వర్క్ ఆర్డర్ తీసుకుంటారు, పని చేయరు. దాదాపుగా మా వార్డులో ఒక 3 రోడ్లు అధ్యక్ష. ఒక కాంట్రాక్టరు వర్క్ స్టార్ట్ చేసి గ్రావెల్ వేసి ఆ మెట్లంతా ఇంటి దగ్గర పడగొట్టి 4 సంవత్సరాలు అయింది అధ్యక్ష. అసలు వార్డు ప్రజలు ఏమంటున్నారంటే అసలు ఈ రోడ్ ఎందుకు మేమన్నా అడిగినామన్నా, వేసేది ఉంటే వేయాలా లేకుంటే వదిలేయాలా, కానీ మా మెట్లు పడగొట్టి దాన్ని మధ్యలో వదిలేసినారని చాలా బాధపడుతున్నారు అధ్యక్ష. ఈ విషయాన్ని నేను కమిషనర్ గారి దృష్టికి కూడా చాలాసార్లు తీసుకుపోయినాను అధ్యక్ష. ఈ 21వ వార్డులో కొంచెం మా రోడ్ల సమస్యలు కూడా పరిష్కరించవలసిందిగా కోరుచున్నాను అధ్యక్ష. సమస్యలు చెప్పినా నా సమస్య నేను ఓపెన్గా చెప్తున్నా. అసలు జగన్ డబ్బులు కట్టలేదు, సాల్వెన్స్ లేవు, అది ఎంతవరకు కట్టాలో తెలియజేస్తుంది. అదే కమిషన్ చెప్పిన తర్వాత మరి నేను మాట్లాడతాను అధ్యక్ష.